here. ప్రత్తిపాటి ప్రకాశ్రావు గారు నోబెల్ కాలేజ్ స్టూడెంట్. వారు 5 సంవత్సరాలు నోబెల్ కాలేజీలో చదివారు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, అట్లాగే డిగ్రీ చదివారు. క్లర్కాస్టల్ స్టూడెంట్. ఆయనకి ఒక పేరు ఉండేది, క్లర్కాస్టల్ ఘంటసాల గారు అని. అట్లాగే క్లర్కాస్టల్ ఆత్రేయ గారు అని కూడా ఆయనకు పేరు ఉండేది. వారు మంచి లిరిసిస్ట్, అదేవిధంగా క్లర్కాస్టల్ గాన గంధర్వుడు. సో ప్రకాశ్రావు గారు ఈ జస్ట్ వాంట్స్ టు మేక్ ఏ ప్రెజెంటేషన్ అబౌట్ హిజ్ జాన్ గారిని గురించి వారు ఒక కవిత రాశారు. ఆ కవితని మన ముందు వారు ప్రజెంట్ చేస్తారు. ఈ లోపల మీరు అందరూ వచ్చి కూర్చుంటే తొందరగా ఈ కార్యక్రమాలని మనం పూర్తి చేసుకుంటానికి అవకాశం ఉంది. అన్న ప్రకాష్ అన్న, ప్లీజ్ కమాన్ టు ద డయాస్ అన్న. ఆ కవిత నేను ఉదయమే చదివేశా, చాలా అద్భుతంగా ఉంది ఆ కవిత. ఆ కవిత మీరు కూడా వింటే మీరు కూడా బాగుందని ఖచ్చితంగా ఒప్పుకుంటారు. జాన్ గారి గురించి చాలా అద్భుతమైన కవిత రాశారు. అన్న 5 నిమిషాలు మాత్రమే, ఎక్కువ సమయం తీసుకోవద్దని సభాముఖంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. నోబెల్ ఇన్స్టిట్యూషన్స్ అలుమ్నాయ్ ఫెలోషిప్ మెంబర్స్ అందరికీ స్వాగతం. సరిపల్లి జాన్ గారు, రియల్గా ఈ పేరు నేను విన్నది 4-5 రోజులు బాగా దీవించబడినటువంటి ఒక దైవజనుడు గారు. నేను ఆయన్ని ట్రీట్ చేశాను. ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ ఈయనకంటే ముందు ఈయన ఫాదరు గురించి నేను విన్నాను. దాదాపుగా 1970లో సరిపల్లి కళ్యాణ సుందరం గారి గురించి విన్నాం. తర్వాత మా మాస్టారు ఎస్పి గారు, నేను కెమిస్ట్రీ మెయిన్ చదువుకున్నాను, ఆయన నా గురువు, ఎంతగానో మమ్మల్ని తీర్చిదిద్దాడు. ఆయన చేత బాగా ఆకర్షించబడ్డాను. ఆయన మంచిగా మ్యూజిక్ కంపోజ్ చేసేవాడు, ఎన్నో పాటలు కూడా ఆయన మాకు నేర్పించాడు. అయితే జాన్ గారు అని ఆయన ఉన్నారనే సంగతి తెలీదు. ఆ యొక్క కుటుంబంలో కళ్యాణ సుందరం గారు చేసినటువంటి సేవకి ఆ రోజుల్లో మా ఊరిలో, మా ఏరియాస్లో మా ఫాదరు, మా తాతగారికి ఆయన బాగా తెలుసట చెప్పారు అప్పుడు. ఈ విధంగా ఎన్ని సంవత్సరాల తర్వాత ఆయన చూసి ఆయన గురించి నేను ఒక పద్య రూపంలోనో, గద్య రూపంలోనో, ఒక గజల్ రూపంలోనో ఒక చిన్న గానాన్ని చేయడానికి దేవుడు ఇచ్చినటువంటి కృప కోసం నేను ఎంతగానో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ. సరిపల్లి వంశాబ్దిలో విలసిత సరసిజమా, వన్నెల సుధారస మనసిజ పదాంబుజమా, వెన్నెల మల్లెల గుబాలుల సుమభరిత నమదేయమా, ఎన్నరులే ఎన్నడును మది స్వప్నికాల వసంత మా. సరిపల్లి వంశములో వికసించిన పద్మము వంటి నిర్మలమైన వాడ, మాటలనే అమృత ప్రవాహములో పుట్టిన అనేక మందిలో శ్రేష్టమైన వాడ. ఈ లోకంలో బొండుమల్లెలు చాలా సువాసన కలవి, కానీ అంతకంటే కూడా సువాసనలు వెదజల్లే మీ వ్యక్తిత్వంతో దశ దిశలా మీకు మంచి పేరు వెలువడింది. ఇంతకు ముందెన్నడూ మీలాంటి వ్యక్తి, మీ అంత మంచి వ్యక్తి ఉన్నాడని వినడం కూడా అరుదు. దైవ సేవ ఎంత ప్రియం మీకు, దైవ సేవ ఎంతో ప్రియం. ఆ ప్రియ సేవ
నిరంతరం శిరోధార్యం, దైవ సేవకు పట్టం మీ జీవితం, వేదసారం పఠనం ధ్యేయం. ఆ ఆ ఆ మీకు దైవ సేవ అంటే అపారమైనటువంటి ప్రేమ భక్తి. ఎందుకంటే ఈ లోకంలోని బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు అందరికంటే ఈ దైవ సేవే మీకు చాలా ఇష్టం. ఈ లోకంలో ఎంతోమంది ఎంతో పేరు సంపాదించారు, కానీ మీరు ఆ సంపాదన కంటే దేవుని సంపాదించడంలో రారాజు అయ్యారు. మీ జీవితంలో అంతా దేవుని సేవకే అంకితం అనేది అందరికీ తెలిసినటువంటి నిజం. సుందరం సురచిరం, సుందరం సురచిరం, సరిపల్లి జాన్ గారు మీ జీవిత ప్రస్థానం. అయ్యా, సుందరం సురచిరం, సరిపల్లి జాన్ గారు మీ జీవిత ప్రస్థానం, మధురం మృదు మధురం, లేఖిని రూపాల పదలయం, మధురం మృదు మధురం, లేఖిని రూపాల పదలయం, మాటలాడు పదాలు మధురం, గొంతు కలుపు స్వరాలు మధురం, మాటలాడు పదాలు మధురం, గొంతు కలుపు స్వరాలు మధురం, రాగం అంకితం యేసు కొరకే అంకితం, రాగం అంకితం యేసు కొరకే అంకితం, దైవ సేవకుని కావుము సర్వం, వాక్యముతో నిన్ను పొగడునను దినం, దైవ సేవకుని గావుము సర్వం, వాక్యముతో నిన్ను పొగడునను దినం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, దైవ సేవకుని కావుమయా. ఆ ఆ మీ జీవితంలో కొనసాగిన క్షణాలు, రోజులు ఎంతో అందమైనవి, శ్రేష్టమైనవి. మీ కంఠం నుంచి జాలువారిన చిన్న చిన్న సందేశాలు కూడా చిందులు వేసి నాట్యం చేసి కీర్తి గడించాయి. మీ గొంతు నుంచి పెళ్ళుబికిన ప్రతి మాట రాగం, తానం, పల్లవిగా త్రికరణ శుద్ధిగా క్రీస్తు నామములో తరించాయి. మీరు చెప్పే ప్రతి మాట భవిష్యత్ తరాలకు నాదం, వేదం కూడా. కాబట్టి ఓ దేవా, ఇటువంటి ఔన్నత్య వికాసం కలిగినటువంటి సేవకుణ్ణి, ఉపదేశకుణ్ణి, ఆదర్శమూర్తిని నీ రెక్కల చాటున భద్రముగా కాపాడమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హల్లెలూయా. రీతిలో అన్నగారు రచించి మరి దాన్ని రిసైట్ చేశారు. పాడటము గద్య రూపంలో, పద్య రూపంలో దాన్ని మనకి అందించినందుకు మనందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గివ్ హిమ్ ఏ గుడ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్.